హాయ్ హలో నమస్తే. ఇప్పుడే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో జియో జయోంగ్ కిసాన్ అనే కొరియన్ యాప్ సిరీస్ చూడటం జరిగింది. ఈ సిరీస్ ఎలా ఉందో ఒక ముక్కలో తెలుసుకుందాం. చాలా మంది ఓటీటీలో సినిమాలు చూస్తూ ఉంటారు, ఇంకా కొంతమంది డాక్యుమెంటరీలు కూడా చూస్తుంటారు. కానీ ఎక్కువ మంది వెబ్ సిరీస్లకి అలవాటు పడ్డారు. మీరు నెట్ఫ్లిక్స్ లో ఒక కేజీ వెబ్ సిరీస్ ని మిస్ అయ్యారా? చాలా మందికి ఈ సిరీస్ ఒకటి ఉందని కూడా తెలియదు. మరి ఆ క్రేజీ వెబ్ సిరీస్ ఏంటి? ఎందుకు ఆ కొరియన్ సిరీస్ ఎందుకంత స్పెషల్ ఇప్పుడు చూద్దాం. కొరియన్ సిరీస్ అన్నప్పుడే దీనికి మీరు 40 మార్కులు వేయొచ్చు. ఎందుకంటే కొరియన్ డ్రామాలు ఎప్పుడు ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేయవు. భాష రాకపోయినా గానీ సబ్ టైటిల్ పెట్టుకొని తెలుగు ప్రేక్షకులు కూడా ఈ కొరియన్ సిరీస్ ని తెగ చూస్తారు. పైగా ఇది పీరియాడికల్ యాక్షన్ సైంటిఫిక్ ఎలివేషన్ తో ఉన్న ఒక వెబ్ సిరీస్. ఇప్పటికే ఈ సిరీస్ పై ఒక ఆలోచన మీకు వచ్చే ఉంటది. అయితే మీరు ఎన్ని అంచనాలు పెట్టుకున్నా సరే వాటికి మించే ఉంటది ఈ సిరీస్. ఇందులో ఒక ఎపిసోడ్ కనీసం 70 నిమిషాల వరకు ఉంటది. అలాగే 10 ఎపిసోడ్లు ఈ సిరీస్ నడుస్తుంది. బాగా ఖాళీగా ఉన్నప్పుడే దీన్ని స్టార్ట్ చేయండి, ఎందుకంటే దీన్ని ఆపటం చాలా కష్టం. ఇక ఇండెప్త్ స్టోరీలోకి వెళ్తే ఈ సిరీస్ 1945లో కొరియన్ జపాన్ పాలిస్తున్న రోజులు అలా జరిగిన కథలా చూపిస్తాడు. నిజానికి ఇది నిజంగా జరిగిన ట్రూ ఈవెంట్ బెస్ట్ గా చిత్రీకరించి సిరీస్ అని చెబుతున్నారు. గ్యాంగ్సన్ అనే ఊరిలో వింత ఆసుపత్రి ఉంటుంది. ఆ ఆసుపత్రిలోకి వెళ్ళటమే గాని బయటకు రావటం ఉండదు. వెళ్ళిన వాళ్ళు అసలు ఏమవుతున్నారో కూడా ఎవరికి తెలియదు. ఇలాంటి ఆసుపత్రిలోకి హీరో హీరోయిన్ వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి అర్థమవుతుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుందన్న విషయం. తెలిసిన తర్వాత వారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. అసలు అక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళు అక్కడ నుండి బయట పడ్డారా, అక్కడ అంత ఘోరంగా ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తెలుసుకోవాలంటే జియోంగ్ సియాంగ్ కిచార్ అనే వెబ్ సిరీస్ ను చూడాల్సి వస్తుంది. ఇక ఈ సిరీస్ ఎలా ఉందంటే 1945లో ఒక గ్రామం, ఆ గ్రామంలో ఒక హాస్పిటల్, ఆ హాస్పిటల్లోకి వెళ్ళిన వాళ్ళు బయటికి రారు. ఇది ఇలా చూపిస్తుంటారు. ప్రతి ఎపిసోడ్ లో అదిరిపోయే ట్విస్టులు, అలాగే ఊహించని మలుపులు, అలాగే ఇక చివరి క్లైమాక్స్ అయితే అదిరిపోయేలా ఉంటుంది. ఇక ఈ సిరీస్ కి విజువల్స్ మెయిన్ ప్రధాన బలం. కానీ అక్కడక్కడ కొన్ని సీన్లు స్లోగా సాగినట్టు అనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకొంచెం జాగ్రత్తగా కట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఇక ఈ సిరీస్ కి ప్రధానమైన బలం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కొన్ని సన్నివేశాలు అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోనే హైలైట్ అవుతాయి. ఇక నిర్మాణ పరంగా ఈ సిరీస్ అద్భుతంగా తెరకెక్కించారు. దానికి సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టపడే ప్రేక్షకులకి బాగా నచ్చుద్ది. వీలుంటే నెట్ఫ్లిక్స్ ఓటీటీయే కాబట్టి వన్ టైం చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.